ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి. మేము ఇప్పుడు చెక్ చేసిన దానిలో అటువంటి ఏమీ దొరకలేదు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలిగిరి పాత ఊరులో మన సర్కిల్ స్టాఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కలిపి సుమారు 30 మందితోని ఉదయాన్నే కార్డన్ సెర్చ్ చేసి ప్రతి ఇల్లు చెక్ చేసి బీసీస్ మళ్ళీ రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీట్స్ ఎవరన్నా ఉన్నారేమోనని అందరినీ చెక్ చేసి 48 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ కూడా వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెడతాము. ఆ వెహికల్స్ డాక్యుమెంట్స్ సరైన పత్రాలు చూపించి బండి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా కలిగిరి పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయటం ఏమనగా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మీ దృష్టికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రాబోయే ఇప్పుడు ఎండాకాలం చాలా ఎక్కువ హీట్గా ఉంది. ఆ హీట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్నార్మల్ హీట్ ఉంది, దానికి గాను ఎప్పుడూ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఎండలో వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండేటట్లు పసిపిల్లలు వృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంతమంది మోటార్ సైకిల్స్ ఎవ్వరు కూడా హెల్మెట్ ధరించట్లేదు. మన రాష్ట్రంలో సుమారు సంవత్సరానికి 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనాలు తాగి నడపటం కానీ, లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపటం కానీ, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, హెల్మెట్ లేనందువలన ప్రమాదాలకు గురయ్యి ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరి మీ డెస్టినేషన్కి సురక్షితంగా ప్రయాణించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలిగిరి సర్కిల్ తరఫున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చర్చ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గాంజా కానీ ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి. మేము ఇప్పుడు చెక్ చేసిన దానిలో అటువంటి ఏమీ దొరకలేదు.